सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో నిరంతరం జరుగుతున్న ఈ సత్సంగ యజ్ఞంలో ఒక సమితిగా మనం అందరం పాల్గొనడం పూర్వజన్మ సుకృతం. ఈ యజ్ఞంలో భరద్వాజ మాస్టర్ గారు అందిస్తున్న అనేక గ్రంథాల యొక్క సారాంశము, అంతేకాకుండా భరద్వాజ మాస్టర్ గారు ఊరు వాడ పల్లెల్లో పట్టణాల్లో అటు స్కూల్లో కాలేజీలో అందరినీ ఉద్దేశించి చేసిన ప్రవచనాల యొక్క స్వరూపమే ఈ గ్రంథం. ఈ గ్రంథం మాస్టర్ గారు రాసింది కాదు. మాస్టర్ గారు చేసిన ప్రవచనాలని రికార్డింగ్ చేసి మాస్టర్ గారు చదివి వదిలిపెట్టిన తర్వాత మాస్టర్ గారి మాట మనం వెళ్ళలేకపోయామే అనే వేదన మనకు ఉంటుంది. మాస్టర్ గారు చూసిన వాళ్ళు కావచ్చు, చూసిన వాళ్ళు కావచ్చు. అవన్నీ కూడా ఒక గ్రంథ రూపంలో వచ్చాయి. అంటే ఎక్కడెక్కడ ఏ ప్రదేశంలో ఆ సందర్భానుసారంగా మాస్టర్ గారు ఎటువంటి ప్రవచనం చేశారు, ఆ ప్రవచనం ద్వారా మనం ఏమి తెలుసుకోగలుగుతున్నాం, తెలుసుకుని ఏమి లబ్ధి పొందుతున్నాం. ప్రవచనాల సారాంశం అంతా కూడా మనం గుర్తించవలసింది ఏంటంటే, అంటే మాస్టర్ గారినే కాదు, మహాత్ముల ప్రవచనాల సారాంశం గుర్తించేది అంటే ఆ సారాంశం అంతా ఒకటే ఉంటుంది. నానాత్వం నుంచి ఏకత్వంలోకి ప్రవేశించండి. అంటే నానాత్వం అంటే పరిపరాధ చూసే అది వ్యక్తులనండి, వస్తువులనండి, పరిస్థితులనండి. ఈ వ్యక్తులు, వస్తువులు, పరిస్థితుల్లో ఉన్న అంతర్లీనంగా దాగా ఉన్న శక్తిని గుర్తించడమే ఏకత్వం. ఆ శక్తిని ఎవరైతే గుర్తిస్తారో ఆ గుర్తించిన వాళ్ళు దాని పట్ల శ్రద్ధ సబూరి వహిస్తారు. శ్రద్ధ అంటే నిష్ఠ, నిష్ఠ సబూరి వహిస్తారు. ఆ నిష్ఠా సబూరి ద్వారా మాత్రమే వాటి యొక్క తత్వాన్ని అనుభూతి పొందగలం. ఆ అనుభూతి పొందినవాడు అంటే ఏకత్వం పొందినవాడు వాడు నిరంతరం ఆనందంలో శయనించగలడు. అంటే నిరంతరము అందులోనే ఉండగలడు. అలా ప్రతి ఒక్క మహాత్ముడి యొక్క జీవిత విధానాన్ని మనం గ్రహించాలి, గుర్తించాలి. బాబా యొక్క తత్వం మనకి ఏం చెప్తున్నాడు, ఆయన ఎందుకు బాబా ఈ కలియుగంలో మనం బాబాని ఎందుకు సేవించాలి, ఆరాధించాలి. మరి ఇంతమంది మహాత్ములు భగవంతుడు ఉంటే మరి బాబానే ప్రత్యేకంగా మనం ఎందుకు వివరించుకోవాలి. కృష్ణుడు చెప్పాడు, విశ్వమంతా నా యొక్క స్వరూపమే అని అర్జునుడు చూపించాడు. కానీ ఎంత మేర ఎవరు గ్రహించారు అంటే, మరి గ్రహించడానికి భగవంతుడు మానవ రూపంలో అవతరిస్తూనే ఉన్నారు. అటు రాఘవేంద్ర స్వామి అంటామా, లేకపోతే వీరబ్రహ్మేంద్ర స్వామి అంటామా, లేకపోతే గొల్లమూడి వెంకయ్య స్వామి అంటామా, రామకృష్ణ పరమహంస అంటామా, రమణ మహర్షి అంటామా. అంటే భగవంతుడే మనం భగవతత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి, గ్రహించలేకపోతున్నాం కాబట్టి, అసలు భగవంతుడి ఎవరు అనే జ్ఞానం లేకుండా ఉంది కాబట్టి మనకి అతి సన్నిహితంగా కోసంగా ఆయా ప్రాంతంలో మానవ రూపంలో అవతరించి ఇక్కడ భగవతత్వం అంటే జ్ఞానాన్ని బోధించడం అండి. నిరంతరం జ్ఞానం కలిగి ఉన్నవాడు మాత్రమే ఆనందాన్ని అనుభవించగలడు. ఇప్పుడు కూడా ఈ ప్లాస్టిక్ జ్ఞానం ఉన్నవాడు ఆలోచిస్తాడు. అది ప్లాస్టిక్ కవర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అధర్మం కావచ్చు, అజ్ఞానం కావచ్చు. ఆ జ్ఞానం ఏమవుతాడు, ఎవరంటే పోతే నాకెందుకు, నీ వలన బాగుంటామంటారు. అందుకే అంటారు, మనం వారసులకి ఆస్తి సంపాదించబెట్టడం కాదు, వారసులకి ఆరోగ్యం సంపాదించబెట్టాలి. వారసులు అంటే మన కుటుంబమే కాదండి, ఈ సమాజం అంతా కూడా మనకు వారసులే. భారతదేశం అంతా నా సహోదరులు అన్నప్పుడు వాటి ఏమిటి, అందరూ మనకు వారసులే. ఆ వారసులు మనం ఇవ్వాల్సింది ఏమిటి అని ఆలోచింపజేసేదే జ్ఞానం. ఇప్పుడు మన ఈ వారసులు మనం అందించవలసింది ఏమిటి, ధర్మము, సత్యము. ఆ ధర్మం సత్యంలో ఎటువంటి ఆటుపోటులు ఉంటాయి, దాన్ని ఏ విధంగా నువ్వు గ్రహించాలి. అలా గ్రహించగలగాలంటే ఈ సృష్టి అంతా, ఈ ప్రకృతి అంతా కూడా గురుస్వరూపంగా నువ్వు భావించగలగాలి.
సత్యము ధర్మము మనం గ్రహించాలంటే ఈ సృష్టి అంతా కూడా భగవత్ స్వరూపంగా నువ్వు భావించగలగాలి. అప్పుడేమిటి ఈ సృష్టి అంతా కూడా నీకు ధర్మం చెప్తుంది, సత్యం నేర్పుతుంది. ధర్మం తెలుపుతుంది, సత్యం నేర్పుతుంది. అది మనం గమనించాలండి. అంటే అందుకే మన కరోనా వచ్చింది. కరోనా వచ్చింది మన ఎందుకు వచ్చింది అంటే మన భగవంతుడు గుర్తు చేయడం కోసం వచ్చింది కరోనా. మీరు నిన్నని చెప్పండి, అది గుర్తు చేయడానికి కరోనా వచ్చింది. మరి ప్రకృతిని నాశనం చేశారు నాయన. చూడండి, కరోనాకు ముందు వర్షాలు తక్కువ, బాగా గమనించండి. కరోనా అయిన తర్వాత వర్షాలు లెక్కేసుకోండి, 23 నుంచి వర్షాలు రాని ఉందే. అంటే ఈ 2 సంవత్సరాలు కూడా కాలుష్యం లేదు. అటు ఫ్యాక్టరీలు అనండి, ఇటు మనుషులు తిరగడం అనండి. ఆలోచించండి, ఏదో సమర్థించడం కాదు. అంతకుముందు అనావృష్టి, వర్షాలు కోసం పడి ఎన్ని సంవత్సరాలు పడలేదు. అంటే ఈ 2 సంవత్సరాలు కూడా కాలుష్య నివారణ జరిగింది కాబట్టి చూడండి వస్తూనే ఉంది వర్షాలు. ఇది మనం ఏమైనా గుర్తించామా? ఈ కరోనా వచ్చి చంపించిన ఇంట్లో గడప దాటినది అనుకున్నామే కానీ కరోనా ఎందుకు వచ్చిందని ఆలోచించిన వాళ్ళు చాలా కొద్దిమంది. అందుకే భగవంతుడు మనకి జ్ఞానం నేర్పడం కోసమే ఇటువంటి విపత్తులు కలిగిస్తాడు. అంటే ఇది భగవంతుడు సృష్టి అంటే మనని ఇరుకుపరచడం కోసంగా. అనుకున్నప్పుడు ఆనందం ఉంటుంది, అలా లేనప్పుడు ఏమవుతుంది? దుఃఖం ఉంటుంది. అందుకే ఇక్కడ సాయినాథుడు ఆ నిష్ఠాసభను ప్రత్యేకంగా చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ చెప్పుకుంటూ వచ్చు ఈ ప్రకృతి అంతా కూడా గురుస్వరూపంగా భావించు అంటే బాబాని అలా భావించడం వల్ల మనం ఈ గురుస్వరూపంతా బాబాని గుర్తించడం వల్ల మేధావులు అంటే మహర్షులకి ఈ ప్రకృతి మాయ చేసి వాళ్ళు బోధ పట్టించింది. విశ్వామిత్రుడు లాంటి వాడిని. విశ్వామిత్రుడు ఎంత గొప్పవాడు. మరి అటువంటి విశ్వామిత్రుడే ఈ ప్రకృతి వాడు అక్కడ బోధ పట్టించింది. అది మేనక రూపంలో కావచ్చు, ఒక బ్రాహ్మణ పిల్లవాడి రూపంలో కావచ్చు, ఒక త్రిశంగుడి రూపంలో కావచ్చు. కానీ బాబా అంటే ఈ ప్రకృతి మనం బోధ పట్టించదు. ఈ ప్రకృతి మనకి హెచ్చరిక చేస్తుంది. అంటే ఎప్పుడు ఈ ప్రకృతి హెచ్చరిక చేస్తుందో దాన్ని మనం గుర్తుపెట్టుకోగలిగితే వారసులకి మనం ఆనందాన్ని అందించగలం. ప్రతి ఒక్కటి మన బాబా తప్పని చెప్పనిది అంటూ ఏది ఉండదండి. ఒకవేళ నిరంతరము ఆ తత్వాన్ని గుర్తించుకోకపోతే ఈ నానాతత్వంలో మనం కొట్టుకొని పోతాం. అంటే కొట్టుకుపోతాం అంటే నిరంతరము నేను నాది, నీవు నీది, ఈ భావంతో కొట్టుకునే పోతూ ఉంటాం. ఎప్పుడు బయటపడేది? ఎంత కొట్టుకుపోయినా అలసట ఉండదా? అంటే అలసట ఏమవుతాము? మునిగిపోతాం. మునిగిపోవడం అంటే ఈ మానవ జన్మ స్థితి వచ్చేస్తాం. అదే కొట్టుకుపోకుండా మనకి బాబా ఈ విశ్వమంతా ప్రతి కుక్క రూపంలో కావచ్చు, పిల్లి రూపంలో కావచ్చు, వ్యక్తుల రూపంలో కావచ్చు, అన్ని రూపంలో నేనే ఉన్నానని ఆయన నిరూపణ చేస్తున్నాడు. ఒకవేళ నువ్వు మహా చేస్తున్నావులే ఆ భక్తి, మహా చేస్తున్నావు ఆ పూజ అంటానే నాకు కోపం వస్తుంది. నన్ను అనొచ్చు కదా, అంటారు, నా కోపం వస్తుంది. నా కోపం వస్తే ఏమైనా దుస్తుసుపోయింది అయిపోయినట్టే. ఇంతవరకు కోపాన్ని అదుపులో పెట్టుకున్నాను నేను. నువ్వు అలా చేసేవాడు అయ్యా, నువ్వు సత్యం చెప్పేవాడు అన్నారు అనుకోండి, ఎప్పుడు అవసరం నా ముఖం ఎలా ఉంటుందా? పైకి అల్లాకపోయినా లోపల మీ పట్టి ద్వేషభావ ఇస్తారా వహించిన ఇప్పటి వరకు ఏ పుణ్యమంతా కూడా పోయింది. అందుకే బాబా నా రుణానుబంధాన్ని విశ్వసించి గుర్తించుకో, 10 మాటకు మాట సమాధానం చెప్పు. ఈ సూత్రాలను గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, కంట్రోల్ అవుతాం. కంట్రోల్ తప్పామనుకోండి, తప్పితే నష్టం మనకే. అది ఆలోచించడం లేదు మనం. ఇక్కడ ఎప్పుడైతే కంట్రోల్ తప్పుతామో మనకే నష్టం భావించడం లేదు. నాకేదో కంట్రోల్ తప్పేట్టుగా చేసావని ఆయన మీద నేను వేస్తున్నాం. ఆయన మనకు తెలివి ఇచ్చాడు, ఆలోచించే తత్వం ఇచ్చాడు, మరి దాన్ని ఎందుకు మనం ముందు పెట్టుకోవడం లేదు? అంటూ అంటే ఈ జగత్తే పరమాత్మత్వం, ఆ జగత్తే మాయ. రెండు ఆయన సృష్టిస్తున్నాడు. ఈ జగత్తే పరమ సృష్టిస్తున్నాడు, ఆ జగత్తులో మాయ సృష్టిస్తున్నాడు. మన మాయ ఎందుకు సృష్టించడం వల్ల మనకి ప్రశ్న వస్తుంది. తెలివంతాన్ని పెట్టాం, మనం తెలివి లేకుండా అజ్ఞానం మనకి జ్ఞానం పెట్టాం. మనకి అజ్ఞానం నీకెందుకు? అజ్ఞానం మాయ అనుకుంటున్నాడు. అది ఎందుకు పెట్టాడు?
మనలో టాలెంట్ ఎలా తెలియడం కోసం. టాలెంట్ తెలియాలి కదా. గొప్పడో లేదో నీకు పరీక్ష పెట్టే తెలుస్తుంది, లేదా ఎలా తెలుస్తుంది? అది బాగా చదివేవాడికి మాయ వస్తుంది అనమాట. రే అలా పదార్థం ఎప్పుడు చదివేసారు అనుకోండి, వాడి దానికి వశమైన అనుకోండి, ఏమవుతాడు అంటే ఏంటి? వశం అవుతాడా కాడా? వశం కానివాడు నెగ్గుతున్నాడు, వశమైన వాడు పత్రమవుతున్నాడు. ఇది లౌకికంగా పరీక్షల్లో చూసుకుంటుంటే. ఇక్కడ పారమార్థం చూసుకుంటే ఈ జగత్తే అంటే మనసు అనుకుందాం. ఈ మనసే మంచిది, ఈ మనసే రాక్షసుడు. ఈ లౌకికంగా చూసుకుందాం. మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయే. నీ మనసే కారణం బంధానికైనా మోక్షానికైనా. కత్తి ఉంది మనసు అనుకుందాం, పండు కోసుకోవచ్చు, ఎదురు వాడిని పొడవవచ్చు, మన ఏడు తగ్గొట్టుకోవచ్చు. కత్తి ఉంది కదా, నువ్వు ఆ కత్తి అని పెట్టావు కాబట్టి కోసుకున్నానంటే అంత అవివేకం అండి. అక్కడ మురికుంది, నేను నడిచిపోతామా అంటే తప్పించుకోపోతామా? కాబట్టి ఆ మురికని తెలిసిన తర్వాత తప్పించుకోబడికి ఎలా ప్రయత్నం చేస్తామో ఈ మాయ నుంచి మనం ఎలా తప్పించుకోవాలి మనం ప్రయత్నం చేయాలి. అయ్యో ఎట్లా వస్తుంది, నేను తప్పించుకోలేకపోతాను అంటే ఆ మాయలో స్థాయి కూడా ఇరుక్కుపోతాం. అంటే దీన్ని ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ, మనసే రాక్షసుడు, మనసే గురువు. అందుకని అందరిలో ఆయన ఉన్నాను గుర్తుపెట్టుకోవడంలో ఎప్పుడైనా అవతల వారి నుంచి కాస్త విరుద్ధంగా ప్రవర్తన వచ్చినప్పటికీ అప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, మనలో ఓరి ఉందా లేదా అని అసలు పరీక్ష పెడుతున్నాడు. వస్తుందా? ఆడది పరీక్ష పెడుతున్నాడు, అసలు అధ్యాసే ఉండదు. ఆడ ఆయ అంటే మనం తుయ్య అంటున్నాం. అంటే అయ్యే తుయ్య అనుకోవడం మిగతా వద్ద మనం మన వరకు మనం ఎట్లా చేసుకోవడానికి లేదా ఎందుకు ఈ సత్సంగ ప్రయోజనం ఏంటి? అసలు సంస్కరించుకోవాలని సత్సంగ వేళ దీనివల్ల హ్యాపీగా ఇంకో టైం కాలం గడుపుకోవచ్చు. మనం ఇక్కడ సత్సంగం కోసం లేదా దైవభక్తి కోసం ఉన్నది గుడికి వెళ్తున్నాము, గుడికి అనుకుందాం. గుడికి ఎందుకు వెళ్తున్నాం? దేవాలయానికి. అక్కడ భగవంతుని దర్శించడానికి వెళ్తున్నాం. ఆ ధ్యాసక్తిని బయలుదేరాం, గుడిలో అడిగి పెట్టాం. గుడిలో అడిగి పెడతామంటే వాడు పోతాడంటే ఇట్లా రా అన్నాడు అనుకోండి, అయిపోయాడు. అంతెందుకు ప్రసాదం ఒకటికి ఎక్కువ తక్కువ పెడతాడనుకున్నా అనుకోండి, ఆడికి అయిపోయాడు. అంటే ప్రయోజనం ఏముంది అంటే ఇది మనం విమర్శించుకోవడమే. ఆత్మవిమర్శ ఆధ్యాత్మిక ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందండి, మనం పరిశీలించుకోవడం కోసమే. ఇప్పుడు అలా జరిగిందంటే ఓహో మనల్ని పరీక్ష పెడుతున్నాడు, మన కోసం ఈ రూపం చేస్తున్నాడు అని గుర్తుపెట్టుకొని దానికి మనసుకు తర్ఫీదు తీసుకుంటాం. అంటే గురువే మనకు తర్ఫీదునిచ్చి కుదాది చేయడానికి అలా కల్పించాడు కాబోలు. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ఈ పారా ఒలింపిక్స్ వల్ల మనం వదలండి. అసలు యాభై పారా ఒలింపిక్స్ పెట్టి చెప్పుకుంటున్నాను. పారా ఒలింపిక్స్ చూశారు మన టీవీలో, వికలాంగులు ఆట పోటీలు జరిగింది. 2 చేతులు లేవు, శీతలు అనుకుంటాను పేరు. 2 చేతులు లేవు, ఒక కాలుతో బాణం వదలాలండి. బాణం వదులుతారు, వాళ్ళకి గురుగురు పక్క పక్క రుచులు ఉండే ఉన్నారు, కాళ్ళు లేదు వాళ్ళకి. ఇవికి 2 చేతులు లేవు, కాలు ఒకటే ఉండాలి. ఎట్లా వదిలిందాం బాణం? మరి ఆమె ఎట్లా దేవుడు నిందించిందా? భుజంతో పెట్టుకుని బాణం వదిలారండి, కాంస్యపత్రం గెలిచినారు. మరి అన్ని కాళ్ళు చేతులు బాగుండే వాళ్ళు ఇక్కడ లండన్లో ఒలింపిక్స్ కలిగితే మన భారతదేశానికి 10 పథకాలు 9 పథకాలు తెచ్చారు. వీళ్ళకి అన్ని ఆవిడ చదివే 29 పథకాలు తెచ్చారు. అంటే ఏంటి? ఆ కష్టాన్ని కూడా ఎదుర్కొనే తత్వం భగవంతుడు వాళ్ళకి ఇచ్చారు. ఇలా భగవంతుడు మన రూపంలో హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి పరాభవాన్ని కుంగిపోకూడదు. ఎవడు తిట్టాడో పరాభవాన్ని కుంగిపోకూడదు. దానికి ఎలా తిట్టాడు కదా, తప్పు సర్దుకోవడానికి మనం ప్రయత్నం చేసి ఎవడైతే తిట్టాడో వాడే మనల్ని మెచ్చుకున్నట్టు మన జీవితం ఉండాలి. అది కుటుంబంలో చూసుకోవాలి. మొట్టమొదట అక్కడే ఉంటుంది స్టార్టింగ్, ఇక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి. ఏడ కుటుంబం చేసుకోవడం సమాజాన్ని మేము ఉద్ధరించగలవు. మన ఇంట్లో వాళ్ళని ప్రేమించడం దేశాన్ని ప్రేమిస్తామండి. అందుకని ఇక్కడ భరత్ మహర్షి సాయినాథుడు
మన ఇంట్లో ఎలా చక్కబడిపోతుందని విషయం చెప్తున్నాడు ఇక్కడ. అంటే పరాభావాన్ని కూడా ఇది భగవంతుడు నాకు హెచ్చరిక చేస్తున్నాడు అని పట్టుదలతో సాధించిన వాడు ఎంతమంది లేరండి. అందరి షైన్ మనకు తెలుసు. గెలీలియా తెలిసే ఉంటుంది మీకు, టీచర్లే కదా, ఖగోళ శాస్త్రం అనుకుంటా. సూర్యుడు చుట్టూ భూమి జరుగుతుంది అంటే అందరూ ఎగతాళి చేశారు. ఎగతాళి వదిలిపెట్టాడా, ఎందుకు ఎగతాళి చేశారు అని వాళ్ళకి అర్థమయ్యేదో చెప్పడం కోసంగా మళ్ళీ అనేక పరిశోధనలు చేసి మరి ప్రఖ్యాతులు కాలేదా, మెప్పించాడా లేదా, మనకు అర్థమయ్యేది తెలియజేశాడా లేదా? మనకు అర్థమయ్యే తెలియజేసే రీతిలోనే సాయినాథుల యొక్క జీవితం. మాటలు చెప్తే మనకేం అర్థం కాదు. ధర్మంగా ఉండు అంటే మనకేం అర్థం అవుతుందండి. ధర్మంగా ఉంటే ఎటువంటి ఫలితమో చెప్తున్నాడు బాబా. సత్యంగా ఉండు అంటే సత్యంగా ఉండి చెప్పాడు, పుస్తకాలు చెప్పాడు, ధర్మం కూడా చెప్పాడు, ధర్మ పుస్తకాలు చెప్పాడు, అంతే. ఉంటే ఎటువంటి ఫలితం, లేకపోతే ఎటువంటి ఫలితం. అది తెలిసినప్పుడే కదా ధర్మం వైపు సత్యం వైపు వెళ్ళగలుగుతాం. కాబట్టి అలా చెప్పడం మనకు హెచ్చరిక కదా అని మనం ఎందుకు భావించకూడదు? బాబా చెప్పడమేనా, ఆచరణ లేదా? తన గురువుని అందరిలో చూశాడు. అది బాబాను గొప్పతనం. జవహర్లాల్ వచ్చాడు, వచ్చిన తర్వాత వీడియో శిష్యుడు అన్నాడు. అప్పటికే బాబా దగ్గర అనేక మంది అనుభూతి పొంది ఉన్నారు. వచ్చి వీడియో శిష్యుడు అన్నప్పటికీ బాబా అని అన్నాడా? ఎందుకు పెడుతున్నాడు బాబా అంటే నాలో ఏమాత్రమైన అహంకారం ఉందా అనే భావం నాలో ఉందేమో, నాకు పరీక్ష పెడుతున్నాడేమో అని బాబా భావించాడు. వెంటనే ముక్కుబుడిగా ఆయన సేవ చేశాడా అంటే కాదు. నా శిష్యుడు అన్నాడు, సరేలే శిష్యుడు కాబట్టి మెహర్బా కోసంగా ఆయనతో పోతాము అనుకుంటా. నా బోటు గడిగితే 10 మందిలో అబ్బాయి ఎవరైనా మెచ్చుకోలేదు అనేసి, కానీ హృదయపూర్వకంగా అతనికి సేవ చేశాడు. ఏ పని చెప్తే చేస్తున్నాడు. ఈ షిరిడి అంతా వచ్చిపోయారు, అదే బాబాయ్ వెళ్ళిపోయారు అనేసి. మరి మేము వెళ్ళిపోండి, వాడు కోపిస్తాడు, మళ్ళీ వచ్చి మిమ్మల్ని చెప్తాడేమో, మీరు వెళ్ళిపోండి అంటాడు. అంటే అండి వాళ్ళు చెప్తే ఇది బాగా, ఎవరు చెప్తే షిరిడి వాళ్ళు చెప్తే ఇది బాగా. చూడండి అక్కడ ప్రేమతో ఎలా ఉంటుంది. ఇంతలో ఆలోచించాడు, కోపంగా చేశాడు, ఎవరు మీరు చిత్తులుకోపోయారు అనేసి. వాళ్ళంటే బతికినాడు మాట్లాడేస్తాను, నిన్నే కదా నిన్ను కూడా దుర్కోపోతాను స్వామి, మీ ఇద్దరికి పూజ చేసుకుంటాను అనుకున్నారు. అట్టయితే సరే, అట్టయితే సరే అంటే అండి నాకు షిరిడిలో మర్యాద వచ్చింది కదా. ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత ఏముంది, ఒక దేవి దశ చర్చ జరిగింది. షిరిడి గమనుంటారా, ఆయన సంగతి బయటపడారు కదా. పరాభావంతో ఓడిపోయాడు, చెప్పకుండా షిరిడి వదిలిపోయాడు. తర్వాత మళ్ళా వచ్చాడు. ఎలా వచ్చాడు? గురువుని రాలే, శిష్యుడిగా వచ్చాడు. పరివర్తన చెందాడు, పశ్చాత్తాపం చెందాడు, వచ్చి ఆయన మీద కాళ్ళ మీద పడ్డాడు. ఎట్లా ఇంతకుముందు నాన్న కాళ్ళ మీద సేవ చేసుకున్నాం, ఇప్పుడు కాళ్ళ మీద పడ్డా కదా రారా అని అంటమ్మా. నేనే కట్టే అంటానమ్మా. కానీ బాబా చూడండి అతని పట్ల ప్రేమగానే వ్యవహరించారు. బాబా ప్రేమ వ్యవహరించారు కదండి, అందుకే పురాణాలు చదవాలి మనం. రాముడు అరణ్య వస్తలకు వెళ్ళాడు. ఎవరు వాళ్ళు వెళ్ళాడు? ఎవరు వాళ్ళు వెళ్ళారు? కైకేయి వాళ్ళు వెళ్ళాడు. వనవాసం అంతా పూర్తి వచ్చింది. రాముడు ఎవరు కొడుకు? కౌశల్య కొడుకు. అమ్మదరు పోలే, కైకి దగ్గర వెళ్ళాడు. పోతామా? అందుకే అండి రామాయణం అనేది మన ధర్మం, మాన ధర్మం చెప్పేదని చెప్తున్నారండి. పోనీ రాముడు ఒక్కడేనా? ఇంకెవరైనా ఉన్నారా? ధ్రువుడు. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి. ధ్రువే, ధ్రువుడు వాళ్ళ నాన్నగారికి పోయినాడు. ఆ రెండవ భార్య పేరు సురిచి, వాళ్ళ కొడుకు బాబా కూర్చున్నారు. వెంటనే ఆమె ఉంటుంది, నీ పొట్టడి గారు ఎంత పొరపని చేస్తే తప్ప అటువంటి అనుగ్రహం కలిగితే అప్పుడు నా కడుపును పుడితే అప్పుడు నీకు రాజ్యం వస్తుందని చెప్పి వాళ్ళ పెన్సల్ అంటుంది. ఎడస్తా పోతాడు.
ఏడుస్తా పోతేనే వాళ్ళమ్మ చెప్తారు. అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఆలోచించండి. చెప్తేప్పుడు ఏముంది, ఏమానగా చెప్పినప్పుడు పెద్ద భార్య ఆమె, పట్టపురాణి ఆమె అన్నప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? ఈ ఒక్క మాట చాలు కుటుంబ కలహానికి, బాంధవ్యం తెగిపోవడానికి. కార్యమాలాలు లేదు. నేను పిలచెప్పింది నిజమేనాయన, నీ పినతల మీద నువ్వు ద్వేషం పెంచుకోబాక. అలా ద్వేషం పెంచుకుంటే అది పాప పుట్టుకుడుగుతుంది. ఇది మనం నేర్చుకోవాల్సింది. బాబా చెప్పేది అదే కదా అండి. అంటే ఏంటి, ఇతరులను దూషించినా దాని పాపపడితో మనం ఎక్కువగా అనిపించాల్సి వస్తుంది అని చెప్పి పంపించాము. ఇది కుటుంబం యొక్క ఇది విధానం. అది నేర్చుకోవాలి. పోయినాడు, తపస్సు చేసినాడు, 6 నెలల్లో విష్ణు సాక్షాత్కారం చేసుకున్నాడు. 5 నెలల దగ్గరికి వస్తే పినతల్లి తప్పైందిరా అని అంటే, పినతల్లి నువ్వు తప్పై నీ వల్లే నాకు ఇలా వచ్చింది అన్నాడు. అది ప్రేమతత్వం. అపకారికి ఉపకారం రాసేస్తాం పరీక్షల్లో. అంటే ఇంత పెద్దగా మామూలుగా మన ఇంట్లోని మన కుటుంబంలో ఇటువంటి జరిగినప్పుడు ఎటువంటి భావాలను భావించాలనే విషయం చెప్తానండి. అటు ధ్రువుడు కావచ్చు, ఇటు రాముడు కావచ్చు. మరి వాడు గ్రహించింది ఏమిటి? అవన్నీ మర్చిపోయాం కాబట్టి బాబా మళ్ళీ తెలియజేస్తున్నాడు ఇక్కడ. వాడు రాకపోయినాడు, ఏమన్నా అన్నాడా? మళ్ళీ నానావల్లి అప్పటికే అందరికీ కొన్ని వేల మందికి ఆరాధ్యం సాయినాథుడు. కొన్ని వేల మంది అక్కడ కూర్చొని ఉన్నాడు. ఈయన పైన కూర్చొని ఉన్నాడు. నానావల్లి వచ్చాడు, లే అన్నాడు. కానీ మనకి లెయ్యి అంటే మొక్కలు కనపడిపోద్దండి. ఇప్పుడు లేచి పక్కకి పోరన్నాడు అనుకోండి, పక్కన కూర్చుంటా, కానీ మొక్కలో తేడా కనపడుతుంది, పైకి కనపడదు. అందుకే ముఖం చూసి దొంగలు పట్టేస్తారు. అందులో కళ్ళు చూసి దొంగలు పట్టేస్తారు. కానీ ఎటువంటి మార్పు లేకుండా పక్కన కూర్చున్నాడు. మరి ఈ తత్వం ఎవరో ఉంది? రాముడిలో ఉంది. రేపు పట్టాభిషేకం అన్నారు, మరి తెల్లారితే అడిగిపో అన్నారు. ఏమాత్రం ముఖంలో ఒక్క చిన్న తేడా కూడా కనపడేది రాముడిలో. అందుకని సాయిరాముడు అన్నాడండి. సాయిరామ్ అంటున్నాడు. అర్థం ఎవరన్నారు సాయిరామ్ అని? ఆ ధర్మమే మనకే అనిపిస్తుంది అక్కడ. సాయిరామ్ అన్నట్టుగా బాబాజీ ఎవరైనా ఉందా? మరి సాయిరామ్ అని ఎట్లా వచ్చేసింది, అంతే అనాయకంగా వచ్చేసింది. అంటే ధర్మం అది. మనం కూడా చూడండి, కష్టం రామ అంటాం. రాముడు కొలు కాదు, రామాయణం అంటే అనాయకంగా వచ్చేస్తుందా లేదా? అది అట్లాగే రాముడి ధర్మం అటువంటిది అన్నమాట. అందుకని సాయిరామాయణుడు ఇది ఇటు జవహర్లాల్ విషయంలో కావచ్చు, ఇటు నానావళి విషయంలో కావచ్చు. అంటే ఇది ఎందుకంటే అంతా గురి అక్కడే ఉన్న మార్పు రావాలంటే అట్టి మార్పును చేసుకుంటూ రావాలి. మళ్ళా చూడండి, ఒకసారి షిరిడీలో బాబా వేప చెట్టుని కూర్చున్నాడు. పెద్ద వర్షం వచ్చేసింది. అంటే చిన్నప్పటి అందులో నల్ల మట్టి అండి. అక్కడ షిరిడీకి వెళ్ళేటప్పుడు మొత్తం నల్ల మట్టి. ఆ నల్ల మట్టి బురద అయిపోతుంది. వర్షం బాగా 2 అడుగులు పారింది. ఆయన వ్యాప్తి అలాగే పడిపోయినాడు. అందరూ ఇళ్లలో ఉన్నారు. అలా పడిపోయింది. చెత్త చెదారము మట్టి అంతా ఆయన పీడ అలా పడిపోయింది. వర్షం అంతా తగ్గిన తర్వాత మన బాబా ఉన్నాడు కదా, మనం అసలు పట్టించుకోలేదే, మనకి ఇంతకుముందు ఎదుర్కొంత అనుభవాలు ఇచ్చాడు కదా, మనం అసలు పట్టించుకోలేదే, మన ఇళ్ళ సుఖంగా ఉన్నామే అనుకుంటే అలా వచ్చాడు. వస్తే అది అలాగే పడుకునే ఉన్నాడు. అప్పుడు ఆయన రమ్మంటే రాలేదు. జబ్బల బట్టి తీసుకుపోయి మసీదులో కూర్చొని పెట్టి, ఎందుకంటే ఆయన వేషం అలా ఉంది కాబట్టి. అక్కడ బాబాలో ఎటువంటి మార్పు రాలేదు. అసలు ఆ నీడ ఎందుకు చేశాడు బాబా? వర్షం వచ్చింది కదా, తన పక్కంతా వర్షాదాపు చేసుకోగలరా? ఎందుకంటే మొట్టమొదటిలోనే నేల మీద కొడితే నిప్పు వచ్చింది, నేల మీద కొడితే నీరు వచ్చింది. ఏది షిరిడీకి రాకముందే అంటే ఏంటి, పంచభూతాల అధీనంలో ఉంది. అటువంటిది వాళ్ళని చుట్టూ రాకుండా చేసుకోలేడా? మరి ఎందుకు చేసుకోలేదు అంటే
మనలో ఉన్న మానవత్వాన్ని తట్టి లేపడం కోసం. అంటే భగవంతుడు ఏ రీతి చేసినప్పటికీ కూడా అందులో ఒక హెచ్చరిక మనకు ఉంటుంది, దాన్ని గుర్తుపెట్టుకో. అందుకని అటువంటి ఇళ్ళలో అంటే మనం సంస్కరింపజేయడమే వాళ్ళ యొక్క ఉద్దేశమే అది, అంతే. ఇప్పుడు అన్ని అవతారాల ఉద్దేశం అదే. మత్స్యావతారం వేదాలు రచించడానికి వచ్చింది. వేదాలు ఎవరికి? కృష్ణుడు కాదు. వేదాలు ఎవరు మనకి? వేదాలు ఎవరి కోసం? మన కోసమే. మన కోసం ఆయన చేప అవతారం ఎత్తాల్సి వచ్చింది. ఆ గుర్తుపెట్టుకుని అనుకోండి, అబ్బా మన కోసం ఆయన కట్టుబడడం, మన దాన్ని పొందుతున్నప్పుడు మనమేమి ఇస్తున్నాం సమాజానికి? దేశం నాకేమిచ్చింది అని అంటాం. నువ్వేమి ఇచ్చావు? ఏదో ప్రభుత్వం చెప్తాం మనం. ఈ గవర్నమెంట్ పరిమాణాన్ని గవర్నమెంట్ అంటాం. గవర్నమెంట్ అంటే ఎవరు? మనం కదా. గవర్నమెంట్ భాగం కాదా అని ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? అంటే ఎవరికి పని తీసుకోవాలండి. ప్రభుత్వం అంటే మనమే. మరి మనం ఏం చేస్తున్నాం? మన చేతులు ఏం చేస్తున్నాం? అదే మొన్న చూశానండి, బస్సులో వస్తానంటే ఒక పెద్ద 70 సంవత్సరాల వయసు ఆయనకి. మామూలుగా ఆధార్ కార్డు ఇస్తే కన్సెషన్ ఇస్తారు కదా, ఆయన మామూలు టికెట్ కొంటున్నాడండి. ఈ ఆధార్ కార్డు ఉంది కదంటే, ఏదో నా శక్తి ప్రభుత్వానికి నాకు ఉంది, నేను లేనోడినేం కాదు, నాకు ఏదో ప్యాషన్ కింద వస్తూ ఉంది, ఏదో 10 రూపాయలు నా సహాయం గవర్నమెంట్ అన్న తర్వాత నాకు బుద్ధి వచ్చిందండి. 70 వయసులు ఉన్నాయి ఆయనకి అని అన్నప్పుడు నాకు బుద్ధి వచ్చింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే 10 రూపాయలే కావచ్చు కాక, చంద్రుడికి ఒక 100 పోగని సామెత ఉంది, ఉడతా భక్తి పదాలు ఉన్నాయి. అతని భావం ఏముంది? ఏదో సమాజానికి ఇస్తున్నా, ఆ 10 రూపాయల్లో ఏ ఉద్యోగ పెన్షన్కి పోవచ్చేమో, ఏ వికలాంగ పెన్షన్కి పోవచ్చేమో, 1 రూపాయి పోవచ్చేమో, అతని ఆలోచన అది ఉంటుంది నాకు తెలిసి. లేదా 10 రూపాయలు పోతుంది, మళ్ళీ పోతుందేమో. అంటే పరోక్షంగా నేను సమాజానికి ఉపయోగపడుతున్నాను కదా అనే భావం అందులో ఉందా లేదండి? అవి చెప్పడమే బాబా. ఆకలి కొన్ని వాటికి అన్నం పెట్టండి రా, ఎందుకు చెప్తున్నాడు అది బాబా? ఎవరు రాలేదు ముందు తీసి బయట పెట్టండి రా, సగం దేవప్రాణం పడి తీసుకుంటుందిరా అని ఎందుకు బాబా చెప్పడం? బాబా కొత్త విధానం ఏం చెప్పడం లేదండి. అంటే ఇది జవహరాల రూపం ఉండేది ఆ గురిదే, నానవాళ్ళ రూపంలో ఉండేది ఆ గురిదే, వీళ్ళు జబ్బలు పెట్టి లాక్కుపోయింది ఆ గురిదే. అంటే అండి గురువే అన్ని రూపంలో ఉన్నాడు, ఆ గురువే నాకు సర్వసూత్రాలు చూస్తున్నాడు. ఈ భావం బ్రహ్మం గారి శిష్యుడు సిద్ధయ్య, ఆ కుళ్ళిపోయిన కుక్క మాంసం అది ఎత్తనమంటాడు, మిగతా వాళ్ళందరూ పారిపోయినారు. ఇదేంద్రా ఇంత పరివాడి గురువు గారు కుక్క మాంసం తినమంటాడు, చచ్చిపోయిన కుక్క మాంసం తింటాము అని అనుకున్నాడు. కానీ సిద్ధయ్య ఏం చేశాడు? సినిమా చూసాం కదా మనం. గురువే ఆ రూపంలో ఉన్నాడు, ఆ రూపం నాకు ఇచ్చాడు, ఆ మాంసం రూపంలో కూడా ఆయనే ఉన్నాడు, ఆయనే ఆరగిస్తున్నాను అనుకుని తాగ్గానే ఏమైంది? పుష్పాలుగా మారలేదా? ఏంటి? గురువే అన్ని రూపాల్లో ఉన్నాడనే భావన నింపుకోవడమే బాబా యొక్క తత్వం. ఈ బాబా యొక్క తత్వం ఏం కాదండి, ఈశ్వర సర్వభూతారాం ఈ పదం విందామా ఇప్పుడు మనం? ఎవరు చెప్పిన పదం అది? ఈశ్వరుడు అన్ని భూతాల్లో ఉన్నాడు, వాక్యం చెప్పేసి ఈనేసి అయ్యి అదే కదా బాబా చెప్తున్నాడు ఇక్కడ. ఈశ్వరుడు అన్ని భూతాల్లో ఉన్నాడు, గురువు అన్ని రూపాల్లో ఉన్నాడు. ఆ తత్వం తెలపడం బాబా యొక్క ఉద్దేశం. అలా ఎప్పుడైతే మనసుకి ఎప్పుడైతే పట్టుకుంటుందో వాడు సరైన ధర్మ మార్గం నడుస్తాడు. ఎవరిని మోసం చేయడు, ఎవరిని నిందించాడు, ఎవరిని దూషించాడు. మొట్టమొదటి మనలో ఉండే పరదోషనే పెద్ద దుర్గుణం. మనకి ఇతరుల లోపాలు వెతకడమే మనం ప్రయత్నం చేస్తాం. మనం పదం వాడుతున్నాం, మీకు కోపం లేదు కదా, నేనే చెప్పుకుంటా ఇది కూర్చుని గొడవ. ఇతరుల లోపాలు చూడడమే మనకు పెద్ద దుర్గుణం. అది నాకుంది పెద్ద స్పెషల్గా. అది
ఆడెవరైనా నాకు ఏదో నా గురించే మాట్లాడుకుంటున్నారు అనుకుంటాను నేను. వాళ్ళు ఎవరి గురించి మాట్లాడుకుంటారు పాపం. అంటే చూడు నా గురించి మాట్లాడుకుంటున్నారు అంట. మీరుగా తనులారా నా సంగతి ఏదో మాట్లాడుకుంటున్నారు ఇక్కడ. బాబాయ్ అప్పుడు బాబా గుర్తు తీసుకున్నాం అనుకోండి, పొరపాటు తప్పు. వాడు అనుకుంటే వాడి పాపలు వాడిపోతాడు. నా వరకు ధర్మంగా నేను ఉంటాను. అది చెప్పడమే బాబాయ్ యొక్క విధానం అండి. ఊరికే నిష్ఠాసబోరి అని ఊరికే పదాలు అనుకుంటూ వాళ్ళు వేసి ఏమి రాదండి. ఎంతప్పుడు బాబా 2 రూపాయలు దర్శనం పెట్టేసి నిష్ఠాబోరి కాదు నిష్ఠాసబోరి. నిష్ఠ అంటేనే శ్రద్ధ. శ్రద్ధ అంటే ఏంటి? ఏదో శ్రద్ధగా పూలు పెడుతున్నాం గుడికి పోతున్నాం కాదండి. నేను పూలు పెడుతున్నా గుడికి పోతున్నా. శ్రద్ధ శాస్త్రంలో చెప్పిన ప్రకారంగా శ్రద్ధ ప్రకారంగా నేను గుడికి పోతున్నానా పూలు పెడుతున్నానా అది చూసుకోవాలి. శాస్త్రంలో ఏ విధంగా చెప్పారు గుడికి పోమని? అందరూ చూస్తారు రోజు గుడికి పోవాలి మెచ్చుకోవాలని పోతున్నానా? లేదు, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు మన మీద అనుగ్రహంతో అక్కడ కూర్చుని మనకి దర్శనమిస్తున్నాడు. ఆయన ఆశీస్సులు పొందాలని గుడికి పోతున్నానా? అది శ్రద్ధ అంటే. ఆ శ్రద్ధని బాబా ప్రత్యేకంగా చెప్తున్నాడండి. ఏ చేసినా మనం చేసే ప్రతి పనిలో కూడా ధర్మం అనే చక్రంలో ముందాలు చూసుకోవాలి. అది మాట్లాడినా చూసినా నడిచినా ఆ విధానం ఇక్కడ బాబా చెప్పడమే. ఇప్పుడు ఇస సర్వపోతానా మనం అదే బాబా చెప్తున్నాడు ఇక్కడ. అంటే దీన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది నిరంతరము భగవంతుడు అనుక్షణము మన చెంతే ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు, అందరిలో ఉండి మనం గమనిస్తూనే ఉన్నాడు అని ఎప్పుడైతే దృఢ నిశ్చయం ఏర్పడుతుందో వాడి జీవితం అన్ని ఆటుపోటులకి తట్టుకునే సామర్థ్యం వాడు కలుగుతుంది. అన్నిటి తట్టుకునే సామర్థ్యం వాడు కలుగుతుంది. ఫలిత సంగతి ఆలోచించాడు. ముందు నిలబడతాడు, ధైర్యం ఉంటుంది, అధైర్యపడాడు. అదే కదా వివేకానంద అంటాడు, ఉత్తిష్టంతో అనే పదం వాడతాడండి. కఠోపనిషత్తులు అది కూడా జాగ్రత్త అంటాడు. నిరాశ వద్దు, నిస్పృహ వద్దు, లేవండి, మేల్కొనండి. ఆ ఉత్తిష్టంతో జాగ్రత్త అనే పదం కోసమే వివేకానంద ఉపన్యాసం అంతా అదే ఉంటుందండి. అంటే నిరాశ నిస్పృహతో జీవితం సాగించకూడదు అని చెప్పడం వివేకానంద యొక్క ఉద్దేశం అయితే ఇప్పుడు బాబా చూడండి, సర్వదేవతా స్వరూపుడిగా దర్శనమిచ్చాడు, సకల సాధుస్వరూపుడిగా ఇచ్చాడు, ఆయన దత్తాస్వరూపం కొలిచాడు. కానీ ఇంత చేసి ఆయన ఏం చేశాడు? భిక్షతోనే జీవించాడు. ఇక నాన్నకి అన్నం తెచ్చిపెట్టరా? ఎందుకు భిక్షతో అని జీవించాడు? ఫకీరు ధర్మాన్ని పాటించాడు. అంటే సన్యాస ధర్మాన్ని పాటించాడు. ఇక్కడ మనం భిక్షమెత్తుకొని చెప్పడానికి కాదండి, మన ధర్మాన్ని మనం పాటించాలి. నువ్వు ఏ వేషం వేసుకున్నావో ఆ వేషాన్ని తగ్గడగా నువ్వు పాటించాలి. డైరెక్ట్ నాకు హీరో వేషం ఇస్తే కామెడీ లాగా ఉంటే పెట్టుకుంటాడు వాడు డైరెక్టరా. హీరోగా చేయమన్నానంటే నేను కామెడీగా యాక్టర్ చేస్తానంటే ఒప్పుకుంటాడు కదా. నీకు ఏ పోషన్ ఇచ్చామో ఆ పోషన్ చేయాలి. ఇక్కడ బాగా ఫకీర్ కాబట్టి ఫకీర్ ధర్మాన్ని పాటించాడు. ఒకవేళ మీరు వీరుడు సూర్యుడు అనేటప్పటికీ నేనే వీరుడు సూర్యుడు స్వామి, అదంతా మా గురువు సెలవు. పైకి అంటాను నేను కూడా, కానీ లోపల మాత్రం ఇదంతా నా ప్రతిభే కదా, లేకపోతే ఎంతమంది యాక్టర్ వస్తాను అని అనుకుంటాను. పైకి మాత్రం అంతా మాస్టర్ గారు అనుగ్రహం అంటే ఎంత భక్తి వీడికి మాస్టర్ గారి మీద అని అనుకుంటారు మీరు అందరూ. కానీ లోపల మాత్రం ఎలా ఉంటుంది, అందరూ ఎవరు బాగా గౌరవించాలా. ఒకవేళ దారిని పోతే మీరు పలకరించకపోతే ఏంటబ్బా మీరు హడావులో పోతుంటారు. బాగా వెంటనే అనుకుంటారు ఏంటి పలకరించడం పోయింది అంటే మనసులో వచ్చింది అనుకోండి, అయిపోయా. పైకి మాత్రం బ్రహ్మాండంగా ఉన్న వ్యక్తిని అది చెప్పడం ఇక్కడ బాబా ఉద్దేశం ఉంది. తను భిక్షగా వెళ్ళాడు. వెళ్తూ అంతా నా గొప్పతనం కూడా నా గురువు యొక్క చలవే. అందుకే బాబా అది మర్చిపోతాడేమో అనేసి
అల్లా మాలిక్ అల్లా మాలిక్ అల్లా మాలిక్ అని ప్రతిసారి అది విడవకుండా ఆ పదాన్ని వదిలాడు మన కోసం. ఇక్కడ అల్లా మాలిక్ అంటే ఏంటి? మాలిక్ అంటే యజమాని, అల్లా అంటే భగవంతుడు. భగవంతుడే యజమాని, భగవంతుడే యజమాని అని పదే పదే చెప్తున్నాడు ఆయన మన కోసమే. అంటే నాలో ఉన్న ప్రతిబంతా కూడా సరే ఆయన యొక్క కృపే. ఆయన ఎవడైతే నిరంతరం గుర్తుపెట్టుకుంటాడో వాడు ముక్తి పదానికి చాలా దగ్గర అవుతాడు. ఇక్కడ ముక్తి పదం అంటే ఆనందం అనే పదానికండి. ఎందుకు చెప్పాడు అంటే అలా ఉండాలంటే నిష్ట కావాలి, అంటే శ్రద్ధ కావాలి. ఆ శ్రద్ధతో పాటు ఓర్వి కావాలి. ఎవరైనా ఏదనంటే వీడు అనడానికి అన్నామంటే మన సాధన దెబ్బతింటుంది. ఏలా చేశావు అంటేనే నీకేం అధికారం ఉందా అని అన్నాడు అనుకోండి, అందరికి సాధన కాస్త చూసుకుపోతుంది. ఇది మన సహజంగా దేవాలయాల్లో సేవా కార్యక్రమాల్లో జరుగుతూ ఉంటాయి. నాకు పని అప్పగించారు, నేను ఆ పని చేస్తున్నాను. నేను ఆ పని చేస్తానే మీరు వచ్చారు, ఈ పని కాదు నీ పని నువ్వు చూసుకో అని అంటాను నేను. అప్పుడు చేసిన ఫలితం కాస్త ఏమైనా ఫలితం కాస్త పోయింది. అలా హ్యాపీగా చేస్తుందంట. అంటే దీన్ని బట్టి ఏం పడుతుంది? సాధన దెబ్బతింటుంది. మరి దెబ్బతింటే ఏం చేయాలి? లౌకికంగా అలా అన్నప్పుడు లౌకికంగా ఏం కాకపోవచ్చు కాక, కానీ పారమార్థికం అది చాలా నష్టం ఉంటుంది. అంటే ఎదుటివాడిని మనసులో కూడా ఏహభావం ఉన్నప్పటికీ కూడా, ఏహభావం తిట్టబడలా, కొట్టబడలా, నిందించబడలా, అసహించుకున్నా కూడా సరే దాని ఫలితం మాత్రం నుంచి వస్తుంది. ఎదుటివాడిలో మనకేం చేసినప్పుడు ఎదుటివాడిని మనసులో అసహించుకున్నా కూడా సరే దాని ఫలితం అనిపించే వస్తుంది. పైకి మాత్రం ఏం కాదు. అందుకే పైకి లోకం ఏం కాకపోవచ్చు కాక, కానీ దాని లెక్క దానికి అదే. ఎందుకంటే ప్రవక్త అంటాడు భగవంతుడు ఎక్కడున్నాడు? కంటనాల కంటే కూడా అతి సన్నిహితంగా ఉన్నాడంట భగవంతుడు. అంటే నా కంటనాల్లో ఉన్నాడు భగవంతుడు, అందరి కంటనాల దగ్గర ఉన్నాడు, అందరి హృదయంలో ఉన్నాడు. అప్పుడు నువ్వు ఎవరిని ఆశ్రయించుకున్నట్టు, ఎవరిని చీలించుకున్నట్టు? అది చెప్పడం ఉద్దేశం అండి ఇక్కడ. ఈ భావన అంటే శ్రద్ధ, ఇది వచ్చేది. అందుకే మహాత్ముల యొక్క సూక్ష్మత కూడా ఒక అంకుశం లాంటిది అంటారు. మదగజమని అసిద్ధ వర్గాల్ని నిరోధించే అంకుశం లాంటి వారు గురువు యొక్క అంకుశం అంటే తెలుసు కదా. ఏనుగు దగ్గర చిన్నగా వస్తుంటాం. ఏనుగు ఎంత పెద్దది, మామిడిపోడు ఎంత చూడడు, అంకుశం ఎంత ఉంటుంది? అది తొడ ముగిస్తానే ఉంటుంది. అది ఎత్తే పోతే పెద్దగా చూస్తుంటాయి కదా, కాలు పైకి ఎత్తుంది. ఆ చిన్న అంకుశం ముందు పడేస్తాడు అంతే, ఎత్తిరి కాలు దించేస్తుంది. అంకుశం అంటే అంకుశ యొక్క వాడి దెబ్బ ఇక్కడ బాగా తగులుంటుంది, దానికి అది గుర్తొస్తుంది. వాడి పైన దాన్ని కనిపించినప్పుడు వీడు కొడతాడు, ఇంకా పొట్లకట్టే కొట్టాడు, వీడు ఎక్కువ సురుకు ఆ సురుకు తెలుస్తాను అనమాట. దాన్ని చూస్తే అబ్బా వీడు మళ్ళీ చేస్తాడు నేను చేసిందో. అలాగే మన తొండల్లాగే మన ఊహలాడుతూ ఉన్నప్పుడు ఆ గురువు యొక్క వాక్యం తెలుసుకుంటే అప్పుడు ఇక్కడ స్థిరపడుతుంది. అది చెప్పడం ఇక్కడ బాబా ఉద్దేశం అండి ఇక్కడ. కాబట్టి పూర్వజన్మ ప్రకారంగా ఎవరికి ఏమేమి ఇవ్వాలో పుచ్చుకోవాలో ఆ ప్రకారమే జరుగుతుంది. మీరు తిట్టినా ఆ ప్రకారమే, పోయిడినా ఆ ప్రకారమే. అందరూ రికార్డెడ్ ప్రకారమే మాటలు, రికార్డెడ్ ప్రకారమే ఆటలు. గతంలో పూర్వకాలం నుంచే మాటలు కానీ ఆటలు కానీ. సరే చిన్న ఇప్పుడు ఒక చోట అధర్మం జరుగుతుంది, మన మానవత్వం ఉంటే దాన్ని ఎదిరించాలి కదా. గమ్మనే ఉంటే ఎట్లా అవుతుంది? బాబా వస్తాడు లేకుండా గమ్మనంటావా? అధర్మం ఉన్నప్పుడు ఎదిరించకూడదు ఇక్కడ చెప్పడంలే. మనకు అసహించుకున్న అతను తప్పు చేశాడు, మనం అసహించుకుని దాని ఫలితం అనుభవించాలి. నేను చెప్పేది ఇక్కడ అంటే అసహ్యం అంటే అధర్మం ఉన్నప్పుడు అసహించుకోమని చెప్పడం లేదు, మనం ఎదిరించాలి అంతే కదా. లేకపోతే అటు యుద్ధం చేయమని చెప్తాడు. అన్యాయమైన అధర్మైన మనకు తెలుసు అన్నప్పుడు సాటి మనిషికి సహాయం చేయాలి, ఖచ్చితంగా చేయాలి. అప్పుడు అది వాళ్ళ దృష్టిలో రైట్ అవ్వచ్చు, మన దృష్టిలో తప్పు కావచ్చు, దాన్ని ఎదిరించాలి. అంతే కాదమ్మా, ఇప్పుడు నా దృష్టిలో తప్పు,
మీ తప్పుని మీరు నిలుస్తున్నారు, నేను కరెక్టే అనుకుంటాను. నేను దాన్ని ఇది కరెక్టే కాదని చెప్పడం మన ధర్మం. వాడు పాటించే సంబంధం లేదు. పాటించలేదు ఆశ్రయించుకోకూడదు. వాడు పాటించలేదు అనుకోండి, వాళ్ళ ధర్మాన్ని విడిచిపెట్టలేదు అనుకోండి, విడిచిపెట్టినప్పుడు మన మనసులో ఎటువంటి భావం రాకూడదు. మనం ఎదిరించడం అయితే కరెక్ట్. అదే చెప్పి నేను మీరు ఎదిరించారు, నేను చేయలేదు అనుకోండి, మీరు ఏమనుకుంటారు మనసులో? ఇంతేలే అనుకుంటా. ఆ భావం ఉండకూడదు చెప్పడం ఇక్కడ ఉద్దేశం. అది మీరు చెప్పారు, వాడు వినలేదు, దానికి బాధ్యుడు ఎవరు? మీకు సంబంధం లేదు. మీకేం సంబంధం? ఇంకా చెప్పడం వరకే చెప్పకపోతే అధర్మం వల్ల. ఇప్పుడు శక్తి ఉండి ఎదిరించి పోరాడు, లేదా వాడికి సపోర్ట్ చేయొద్దు, లేదా తప్పు. అయ్యా భగవంతుని బలహీనంగా వాడు ఎదిరించలేకపోతున్నాను చెప్పడం అయితే కరెక్టే, ఖచ్చితంగా చెప్పాలి కదా. అందుకని భగవద్గీత అర్జునుడు నేనంటే అర్థం ఏంటి? ధర్మాన్ని నువ్వు పాటించమని చెప్పాడు కదా, నీకు వేరే చెప్పలేదు కదా. అంటే అందుకే ధర్మం ఎంత సూక్ష్మం అంటారు, అది రోజు చూస్తే కానీ మనకు అర్థం కాదు. చెప్పేటప్పుడు ఎక్కడ మనం కాముగా ఉండాలి, మనకి ఎందుకు అర్థమైందా? మనకి ఎందుకులే అని ఉండకూడదు. మనకి శక్తి ఉన్నంతరకు తన వివరణ ఇవ్వాలి. ఇప్పుడు మీ హత్యం ఉన్నారండి, ఆయన తప్పు చేస్తారు, మీరు చెప్పడానికి విడిగి పడతారు, కానీ ఎటువంటి చెప్తారు అని అన్నాడు. ఎందుకంటే నేను పెద్ద కదా, నువ్వు చెప్తే ఎందుకు మళ్ళీ అదే చేస్తాను మన ఆయన. అట్లాగా పూర్వజన ప్రకారమే అలా జరుగుతుంది అనేది నువ్వు భావించు. అందుకని మన మనసులో అందరిలో తన గురువుని చూసి ఓర్పు వహిందంటే ఒడ్డుకొచ్చి బయటపడతాము. సంసారం కొట్టుకుపోతున్నాం, మన బురదలో కొట్టుకుపోతున్నప్పుడు ఒక తాడు కూడా కొట్టుకుపోతా ఉంది. ఆ తాడు వచ్చి ఒక చెట్టు తగులుకున్నది. మనం కాపాడబడాలంటే ఆ తాడును అందుకోవాలి. ఒక పక్క అందుకుంటే సరిపోతుందా? రెండు పళ్ళ పట్టుకోవాలి. కాబట్టి శ్రద్ధ ఉంటే సరిపోదు, దానికి ఓరిమి కూడా ఉండాలి. అడవి పట్టుకున్నాం అనుకోండి, ఎంత వరద వచ్చినప్పటికీ కూడా మనం కాపాడబడగలం. కాబట్టి ఆయన మహాత్మ సూక్తులు ఏం చెప్పినప్పటికీ కూడా ఈ రెండు ఉంటుకుంటే తప్ప ఇందులోని మనం బయటపడము, లేదా కొట్టుకోపోతాము. కాబట్టి ఒక శ్రద్ధ ఉంటే సరిపోదు, దానికి నిష్ట కూడా ఉండాలి. అందుకంటే బాబా చూడండి, సంతోషంతో కూడిన ఓరిమంటాడు. విధి లేక ఓరి వహించడం కాదు, మనం విధి లేకే ఓరి వహిస్తుంటాం. మనం చాలా వరకు 90% విధి లేకనే ఓరివి. పైకి మాత్రం ఎంత ఓర్పు అనుకుంటాం, కానీ లోపల ఏం చేస్తాం కర్మ అని అనుకుంటాడు. ఇక్కడ బాబాయ్ అలా అనుకునే వాళ్ళు ఫలితం ఉండదే. ఎటు చేస్తున్నాం కదండి, ఎటు పని చేస్తున్నాము, ఎన్ని విసుగ్గా పని చేస్తే ఫలితం ఏముంటుంది? చేయకుండా ఉంటే పర్వాలేదు, చేయలేకుండా ఉండలేము, మన బాధ్యత కాబట్టి. చేయలేకుండా ఉండలేము, ఎటు చేస్తున్నాము, సంతోషంగా చేద్దాం, నా కర్తవ్యం చేద్దాం. ఇక్కడ కర్తవ్యం బాధ్యత, ఈ బాధ్యత అనుకుంటాం కాబట్టి బాధ ఉంటుంది. కర్తవ్యం అనుకుంటే ఏ బాధ ఉండదు. నా డ్యూటీ కర్తవ్యం నేను చేస్తున్నాను అంతే. బాధ్యత అనుకుంటే నేను ఆశిస్తున్నట్టు లెక్క. అది పిల్లల బ్యాంక్ పనులు కావచ్చు, ఇంకోటి ఏజెంట్ కావచ్చు. ఇవన్నీ అందుకే రుణానుబంధం విశ్వసించి గుర్తుంచుకో అని పదే 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 బాబా చెప్తున్నాడు. ఇదే ప్రతి ఒక్కటి రుణానుబంధమే. బండి స్టార్ట్ చేస్తా ఉన్నా, స్టార్ట్ అవ్వాలి. అది అదొక పిచ్చ కాదు, నాకు కావాలి ఇచ్చిన స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయింది ఏది అవి కొంచెం అయ్యా రావడమే బాగా ఇంతమంది తర్వాత కొట్టాడు. అది స్టార్ట్ అయింది కదా, ఇదే ఇప్పుడు స్టార్ట్ చేసి అది గురువు చేసి కొంచెం తక్కువ స్టార్ట్ అయింది. అంటే రుణాలను వివరించుకుంటాను. ఇలా ప్రతి ఒక్కటి మహావచర్చల్లో ఇప్పుడు మనం వివరించుకుని ఒకటి నానాత్వం నుంచి బయటపడాలి, ఏకత్వంలో ప్రవేశించాలి. ఆ ఏకత్వం అంటే అంతటా శక్తి స్వరూపం ఒకటే ఉంది, అదే నడిపిస్తుంది. అది ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో నాకు పడిన ప్రతి ఒక్క ఫలితం కూడా ఆయన కృప అనే భావాన్ని నిలుపుకోవడం కోసం ఇవన్నీ చెప్పడం. అంటే నేను 2 బిల్డింగ్లు కొన్నా, నేను కొన్నాను ఉండదు, భగవంతుడు నాకు ఇచ్చాడు. నేను ఆ కారు కొన్నా, భగవంతుడు నాకు ప్రసాదించాడు. ప్రతి ఒక్క లింక్ పెట్టుకునే అనుకోండి, అటాచ్మెంట్ ఉండదు. నేను నాదనే భావం ఉంటుంది కదండి, నేను అనేది నానత్వం కాదు. ఇది భగవంతుడు ప్రసాదం అనుకోండి, ఇది ఏకత్వం. ఆ ఏకత్వాన్ని నిరంతరం దర్శించమనే బాబా యొక్క ఉద్బోధం. ప్రారంభంలో కష్టమే,
కానీ అలా అలవాటు చేసుకుని అభ్యాసం అనుకోండి, అది ఇష్టంగా మారుతుంది. చిన్నప్పుడు సంవత్సరం బిడ్డకి 4 కిలో కారం పెట్టండి, ఏం చేస్తాడా? ఊసేస్తాడు. ఇప్పుడు కారం లేకపోతే ఈ 4 మొదటి దిగడం. కారణం ఏంటి? అభ్యాసం. అలాగే కష్టమని తప్పుకుంటే ఎప్పుడు దరి చేస్తాం? దరి చేరలేము. మరి దరి చేరాలన్నా వద్దా నిర్ణయించుకోవాలంటే. మేరే బంగారు అవ్వాలంటే నిప్పులో పడాలన్నా వద్దా? మనలో రుచి కావాలంటే బాండలో పడాలన్నా వద్దా? ఇంకెందుకు మనం ఆలోచించలేకపోతాము? మనం తినాలి, బయట వర్షము చలిగా ఉంది, మనం తినాలంటే ఏం చేయాలి? బాండలు వేయాల్సిన దాన్ని. ఏంటంటే బాండలు ఏ బాగా అయితే పచ్చి తింటామా? బయట వాతావరణం బట్టా తినం. కాబట్టి అందులో పడాల్సిందే, అందులో దెబ్బలు తినాల్సిందే, వాడిని తేలాల్సిందే. సమాజం మీద ఇతోచితంగా మార్గదర్శనం కావాల్సింది. ఎందుకంటే సైంటిస్టులంతా మనం ఉదాహరణ తీసుకుని చాలా పెద్ద ఏం పడలేదు. నా విషయం చూసుకుంటే అబ్రహం లింకన్ నాకు ఆయన గుర్తొస్తాడు. పాపం ఆయన గుర్తి ఏంటి? అమెరికా ప్రెసిడెంట్ ఆమె తమాషా అదే ఉన్నా. మరి ఎట్లాగే కాగాడు? నెల్సన్ మండేలా చెప్పండి, డాక్టర్ బి అంబేద్కర్ గారు చెప్పండి. మరి అంత పదవి ఎలా వాళ్ళు అలంకరించారు? వాళ్ళు ఊరికే వచ్చేస్తుందా? బీబీలు అన్నం అయిపోద్దిగా? బీబీలు అన్నం అయిపోద్ది అంటారా? ఇతరులు పడాలి కదా. నెసిట్ అయ్యేవాకంటే అన్నం కాదు, అది మెత్తగా అయితే కానీ నా శరీరానికి మనకు అరగదు. అలాగే మనసు మెత్తగా ఉంటే ఆయనకు బోధ దిగుతుంది. మనసు మెత్తగా లేదనుకోండి, ఆయన బోధ అని దిగుతుంది. గోడ గట్టిగా ఉంటే ఏమవుతుంది? మేకు ఉంగిపోతుంది. కొంచెం మన డొల్ల ఉంటే మేకు దిగుతుంది, దానికేమో తగ్గించుకోగలం. ఆ విధానమే సాయి మధ్య ప్రవచనాలు. ఆయన గుర్తుపెట్టుకుంటే ఈ ప్రవచనం మనకి ఆశీర్వాదం, ఒక గురువాక్యం అనే భావంతో ముందుకు నడవడానికి మన సాయి శక్తులా ప్రయత్నిద్దాం. కృష్ణుడు చెప్పాడు, సాయి శక్తుల పదం వాడినాడు అని కూడా. అంతేగాని ఉన్నపట్టంగా బలమైన నీ సాయి శక్తులా నువ్వు ఎంత చేయగలవో అంతవరకు చెయ్యి. నీకు ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకు నువ్వు ధర్మంగా ఉండు. ఇప్పుడు మీ పెద్దోడు సెల్యూట్ ఇష్టం కొట్టాల్సిందే, తప్పదు. కొట్టదు, సెల్యూట్ కొట్టాల్సిందే వాడికే. కాబట్టి సందర్భానుసారంగా మన ధర్మాన్ని చూసుకుంటూ ముందుకు పోవడానికి మనం ప్రయత్నం చేయాల్సిన ఆవశ్యకత ఎంతగా ఉంది. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై.